టీ20 వరల్డ్ కప్లో జింబాబ్వేపై భారత్ ఘన విజయం సాధించింది. ఈ టోర్నీలో సెమీస్కి వెళ్లాలంటే గెలిచి తీరాల్సిన మ్యాచ్లో టీమిండియా జట్టు గెలిచింది. సూపర్ 8లో భాగంగా జింబాబ్వేతో జరిగిన మ్యాచ్లో భారత్ 72 పరుగుల తేడాతో విజయం సాధించింది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో టీమిండియా ఆటగాళ్లు ఆధిపత్యం ప్రదర్శించడంతో జింబాబ్వే భారీ ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. అభిషేక్ శర్మ, హార్దిక్ పాండ్యా, తిలక్ వర్మ చెలరేగడంతో మొదట భారత్ 4 వికెట్ల నష్టానికి 256 పరుగులు చేసింది. ఇషాన్ కిషన్, సూర్యకుమార్ కూడా రాణించారు. ఛేదనలో జింబాబ్వే 6 వికెట్లకు 184 పరుగులు చేసింది. మిగతా బౌలర్లు పెద్దగా రాణించకపోయినా హర్షదీప్ సింగ్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. భారత్ ఇచ్చిన 257 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో జింబాబ్వే జట్టు పరుగుల వేటలో వెనుకబడింది. జింబాబ్వే ఓపెనర్ బ్రియాన్ బెన్నెట్ 97 పరుగులతో ఒంటరి పోరాటం చేశారు. 20 ఓవర్లతో పాటు క్రీజులో ఉన్న బెన్నెట్ 59 బంతుల్లో 164 స్ట్రైక్ రేట్తో 97 పరుగులు సాధించారు.